నెహ్రూ విద్యా సంస్థలు, ఎంఎస్ఎన్ విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్, రాష్ట్ర లీగల్ అడ్వైజర్ మతుకుమిల్లి శ్రీ విజయ్ తండ్రి మతుకుమిల్లి ఆదినారాయణ మరణం ప్రైవేటు విద్యా సంస్థలకు తీరని లోటని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ పేర్కొన్నారు. కాకినాడ అశోక్ నగర్ లో నిర్వహించిన సంతాప సభలో కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్లు పాల్గొని మాట్లాడారు. కార్పొరేట్ ప్రమాణాలకు దీటుగా అన్ని వర్గాల ప్రజలకు ఉత్తమ విద్యాబోధన అందించిన ఘనత ఆదినారాయణకు దక్కుతుందన్నారు. రాష్ట్ర ప్రైవేట్ విద్యా సంస్థల అసోసియేషన్ అధ్యక్షునిగా ఉంటూ ఎయిడెడ్ పాఠశాలల బలోపేతానికి, మేనేజ్మెంట్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు నిర్విరామంగా కృషి చేశారన్నారు. ఆదినారాయణ వేలాది మంది విద్యార్థులకు విద్యా ప్రదాత, వందలాది మంది ఉపాధ్యాయులకు జీవనాభ్యుదయ ప్రదాత అని నేటి తరానికి విద్యారంగానికి స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సంగిశెట్టి అశోక్, టీడీపీ నాయకులు మల్లిపూడి వీరు, రాయుడు నాగేశ్వరరావు, అమన్ జైన్, వైసీపీ నాయకులు జేడీ పవన్, సుంకర విద్యాసాగర్, యునైటెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు దాసరి శ్రీనివాస్, ఆదర్శ కళాశాలల చైర్మన్ పి కనకరాజు, సామేశ్వరరావు, సుజ్ఞాన్, నారాయణ, సురేష్ ప్రకాష్, బేగ్, ఇదయతుల్లా, ఆదినారాయణ కుమారులు శ్రీ సత్యనారాయణ, శ్రీ విజయ్, శ్రీకృష్ణ కుటుంబ సభ్యులు, ప్రైవేట్ విద్యా సంస్థల కరెస్పాండెంట్లు తదితరులు పాల్గొన్నారు. ఏదో వ్యాపారంగా కాకుండా 10 మందికి విద్యను అందించాలి, పేరు ప్రతిష్టలు పెంచుకోవాలనే ఆలోచన ఉన్న వ్యక్తి. ఆ విధంగానే ఈ ప్రాంతంలో చిన్నగా స్కూల్ ఏర్పాటు చేసి ఎంతో ప్రజల పేరు ప్రతిష్టలు అభిమానం సంపాదించుకున్న వ్యక్తి. అదేవిధంగా వారి అమ్మగారు వారి సతీమణి అయితే లయన్స్ క్లబ్ సేవలు చేయడం అంటే ఒక స్కూలే కాకుండా ప్రజలకు కూడా ఏదో చేయాలన్న తపన నా వ్యక్తి కుటుంబం. అందుకే విజయ్ కూడా నాతో పరిచయం అయినప్పుడు తను కూడా ఏదో ఒక సోషల్ వర్క్ చేయాలని చెప్పి అనేక కార్యక్రమాలు చేయడం. ఆ విధంగా ఎలక్షన్ టైం ఎలక్షన్ వస్తే చాలు 10 మందికి చెప్పి మంచి పరిపాలన చేసే వ్యక్తులకు ఓటేయమని చెప్పి తప్పన పడే వ్యక్తి అంతా కూడా. ఆ విధంగా మొన్న కూడా నేను ఎలక్షన్ ముందు వాళ్ళు ఆదినారాయణ గారు, అదేవిధంగా వారి సతీమణి గారి ఆశీస్సులు తీసుకోవాలని నేనే స్వయంగా వచ్చాను. ఒకరోజు వీరే ఉన్నారు. ఆ రోజు వచ్చి విజయ్ కూడా లేడు. ఆ రోజు ఇంట్లో వారి ఆశీస్సులు తీసుకుంటూ వెళ్ళాను నేను. వారు అప్పటికే కొంచెం అనారోగ్యంతో ఉన్నారు, గుర్తుపడుతున్నారు కానీ మాట్లాడిన పరిస్థితి. ఏదైనప్పుడు కూడా ఒక మంచి వ్యక్తిని మన మధ్య నుంచి కోల్పోయాం. చనిపోయినప్పుడు కూడా ఇంట్లో వాళ్ళు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎక్కువ సేవ చేయించుకోవడం కానీ ఆయన మన మధ్య దూరం అవడం జరిగింది. ఏ తల్లిదండ్రులకైనా ఒక్కటే కోరిక, చనిపోయే ముందు నా పిల్లలు ఎలా ఉన్నారు అని తలుచుకుంటే చాలు. ఎన్ని ఆస్తులు ఇచ్చినా ఎన్ని ఆస్తులు ఇవ్వకపోయినా చనిపోయే ముందు నేను కన్న బిడ్డలు బాగుంటే చాలు. వాళ్ళకి అభివృద్ధిని చూస్తే అంతకన్నా మంచి పరిణామం ఒకటి ఉండదు. పెద్ద అయినా కేవలం తండ్రి గారిని చూసుకోవడం కోసం విదేశాల నుంచి వచ్చేయడం జరిగింది. తమ్ముడు విజయ్ బ్రహ్మాండంగా సెటిల్ అయ్యి ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేస్తూ అడ్వకేట్గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇంకో బ్రదర్ వచ్చి గల్ఫ్లో ఉంటున్నారు. ఇంతకన్నా తండ్రికి ఇంకేం కావాలి? ఆయన కన్నా పిల్లలందరూ కూడా బ్రహ్మాండంగా సెటిల్ అయ్యి చాలు కళ్ళ ముందు బాగున్నారు ఆయన. సో కనుక ఆయన జీవితం ధన్యమైందని మనస్ఫూర్తి నేను భావిస్తున్నాను. పిల్లలు కూడా మంచి అభివృద్ధిలోకి వచ్చారని, ఆయన మంచి ఆనందంగా ఉంటాడు ఎక్కడున్నా కూడా. ఆయన ఆత్మశాంతి చేకూరాలని, ఆయన ద్వారా అభివృద్ధికి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఆయన స్మరించుకుంటారని, మర్చిపోకుండా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఘనమైన నివాళులు ఆయనకి అర్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. విజయ్ లాంటి ఒక బ్రహ్మాస్త్రాన్ని మనకి చేతికి అప్పచెప్పి వెళ్ళారు. ఆ బ్రహ్మాస్త్రాన్ని మనం ఎన్నిసార్లు అయినా ఎంతమంది అయినా ఉపయోగించే శక్తిని దానికి నేర్పిసి వెళ్ళిపోయారు ఆయన. కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళిపోలేదండి, మన అందరి మధ్యలో ఉన్నారు. తప్పకుండా మీ కుటుంబానికి ఆ భగవంతుడు మంచి చేస్తాడు. ఇంకా మీ పిల్లలు మీరు ముగ్గురు త్రిమూర్తుల్లాగా ఆయనకి జన్మించారు. అలాగే మీరు 10 మందికి ఆదర్శంగా నిలబడ్డారు. అలాగే మీకు కూడా అబ్బాయిలే పుట్టడం అన్నది ఏమో ఆయన మంచితనానికి
అంటే అమ్మాయి అబ్బాయి అని కాదు, అబ్బాయి పుడితే అదొక పుత్రోత్సవం అన్నది ఒక ఆనందం అండి. మన వంశాన్ని నిలబెడతారని. నాకు 2 అమ్మాయిలే, కానీ అమ్మాయిలు అంటే వేరే అత్తడికి వెళ్ళిపోతుంది, కానీ వీళ్ళు ఈ వంశాన్ని నిలబెట్టి అబ్బాయిలు, అలాగే వాళ్ళ పిల్లలు కూడా అబ్బాయిలు అవ్వడం అలా చేసిన అదృష్టం అనుకోని ఎక్కువ సమయం తీసుకొని ఇంతకొని చెప్పాలి, దాని గురించి చాలా చెప్పాలి. నేను స్కూల్ పెట్టిన ఈ వేళ కారణం 34 సంవత్సరాల క్రితం ఆయన దగ్గరికి వచ్చి నేను స్కూల్ పెట్టమంటారని అడిగాను. నాన్నగారు ఆయన మంచి స్నేహితుడు, నేను నాన్నగారు మేనల్లుని అల్లుడిని. నాన్నగారు ఒకటే మాట చెప్పారు, నాన్నగారు పెట్టమంటే పెట్టు తప్పని అన్నారు, ఒకటే మాట. నేను ఆయన దగ్గరికి వచ్చానండి, ఆయన తప్పకుండా పెట్టు, నీ సక్సెస్ఫుల్ అవుతావు, మీ ఫ్యామిలీకి మంచి పేరు ఉంది, తప్పకుండా సక్సెస్ అవుతావు అని చెప్పారు. పేరు కూడా 4-5 పేర్లు చెప్తే నీ ఫ్యామిలీ పేరే పెట్టు, సామానే పెట్టు అని చెప్పారు ఆయన. అదే పెట్టాను, సామా పబ్లిక్ స్కూల్ అని. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆదినారాయణ గారు ఎక్కడున్నా సరే మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలండి. చాలామంది నాకు ఈ మధ్యకాలంలో చాలామంది కొన్ని విషయాలు చెప్పారు విజయ్ గారి గురించి. ఒక అడ్వకేట్గా ఒక మంచి హృదయంతో, అంటే ఏమి ఆశించకుండా ప్రతి మనిషి ఈ లోకంలో ఆశించే పని చేస్తారండి. కానీ విద్యా సంస్థలను నిలబెట్టాలా, స్కూల్స్ ఎడ్యుకేషన్ని నిలబెట్టాలని చెప్పి నా మిత్రుడు విజయ్ గారు చేసిన వాదించిన కేసులు కానీ, ఆయన తీసుకొచ్చిన జీవోస్ కానీ అందరూ కూడా చెప్తుంటే, అంటే ఇప్పుడు ఆయన చెప్పుకోవడం కాదు, పెద్ద వాళ్ళు అందరూ కూడా ఆయన కోసం చెప్పడం, ఆయన మమ్మల్ని నిలబెట్టారు అన్నది చాలా చాలా వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఫ్రెండ్ అండి. ఎందుకంటే నాకే ఆశ్చర్యపోయాను, నాకు తెలుసు విజయ్ గారి గురించి, కానీ అంత లోతుగా నేను ఎప్పుడు కూడా నేను స్టడీ చేయలేదు. ఎందుకంటే అదంతా పొలిటికల్ కాబట్టి ఎడ్యుకేషన్ లైన్లో తక్కువ. కానీ అందరూ కూడా నాకు కరస్పాండెంట్స్ అవనండి, స్కూల్ యజమాని, అలాగే సురేష్ గారు, మన సుజ్ఞాన్ సార్ గారు, వీళ్ళందరూ కూడా నాకు బాగా పరిచయం. కనకరాజు గారు మంచి మిత్రులు, అందరితోటి బాగుంటాం. కానీ నాకు ఈ మధ్యకాలంలో విజయ్ గారి గురించి చెప్పడం, నిజంగా ఆయన ఏ లోకంలో ఉన్నా మంచి పిల్లల్ని, మంచి విజయ్ గారిని అందరికీ అందుబాటులో ఉండి సేవ చేసి, నిజంగా ఆయన పేరుని ఇంకా మర్చిపోకుండా కంటిన్యూ చేసి శక్తి ఉన్న బిడ్డల నుంచి మన ఆదినారాయణ గారు వెళ్ళారండి. అది అందరికీ మనందరికీ సంతోషం. ఆయన ఆత్మ శాంతి చేయాలని